ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం. రామాయణ మహామాల రత్నం వందే నిలాత్మజం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అస్మద్గురుభ్యో నమః. గోష్ఠిలో వేయించేసినటువంటి భగవద్బంధువులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేస్తూ మనం గత సెషన్లో పరమాత్మ వైకుంఠంలో వేయించేసినటువంటి విధానాన్ని, అలాగే ఈ జీవాత్మలు వేయించేసినటువంటి విధానాన్ని తెలుసుకున్నాం. వైకుంఠంలో శ్రీదేవి, భూదేవి, నీలాదేవితో పాటుగా ఆదిశేషుడైనటువంటి పరమాత్మ ఏ చింత లేకుండా, ఏ చింత అంటే ఆలోచన అర్థం అనమాట. అలాంటి ఉన్నవాడు మన గురించి ఆలోచించాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల గురించి, అయ్యో వీళ్ళందరూ కూడా ఇలా ఒక మైనపు ముద్దలో చిక్కుకున్నటువంటి ఆ బంగారు కణికల్లాగా ఉన్నారే, వీళ్ళందరూ కూడా వైకుంఠంలో ఉండాల్సిన వాళ్ళు, చక్కగా భక్తై భాగవతై సహా అని ఆ శ్లోకంలో ఉంది. అంటే ఏమిటి? నిత్యసూరులు, ముక్తులు ఉండి పెరుమాళ యొక్క సేవను పొందుతున్నారు. అలా పొందాల్సిన వాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రకృతిలో చిక్కుకొని సంసారం అనే చక్రంలో పడి పుడుతూ గిడుతూ ఉన్నారు కదా అని చూసి బాధపడ్డాడు. సో సంసారము అని అంటే ఏంటి అంటే, సంసారం అంటే జనన మరణ చక్రము అని అన్నారు. అంటే పుట్టడము, ఏదో కర్మలు చేయటము, కర్మ అంటే ఏదో పని చేయటము, దాని ద్వారా అది పుణ్యఫలం అయితే మంచి పని అనుకోండి, దాని యొక్క సుఖాన్ని అనుభవించడం కోసం మరొక జన్మ. ఒకవేళ అది పాప పని అయితే దుఃఖం అనుభవించడం కోసం మరొక జన్మ. ఇలా జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు మానవుడు. ఎప్పటికి పోతుంది ఈ కర్మ అనుభవం అంటే శ్రద్ధగా మీరు రాసుకోవాలి. దీన్ని 3 రకాలుగా మన పెద్దలు చెప్తున్నారు ఈ కర్మని. సంచితము, ప్రారుబ్ధము, ఆగామి అని చెప్పారు. ఏమన్నారు? సంచితం, ప్రారుబ్ధం, ఆగామి. వైట్ బోర్డ్ మీద నేను రాస్తాను. అన్నపూర్ణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అడిగాను స్వామి, చేశాను స్వామి. సో సంచితము అంటే ఏమిటి, ప్రారంధము అంటే ఏమిటి ఒకసారి మనం వివరించుకుందాం. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. మీకు వస్తుందా, కనబడుతుందా అక్కడ? ఆగామి. ఆగామి, AAGAMI. ఏమిటిది అంటే సంచితము. కొంచెం ఆ పేరుని మనం గమనిస్తే మన తెలుగు భాషలో పూర్వము సంచి అని వాడేవారు. బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకున్నప్పుడు సంచి తీసుకెళ్తున్నారా అని అందులో పెట్టుకునేది అర్థం. అనేక జన్మల ద్వారా మనం కూడబెట్టినటువంటి పాపకర్మ రూపమైనటువంటి సంచితము అంటారు. అది ఎంత ఉంది అంటే చెప్పడం ఎవరి వల్ల కాదు. అది చాలా ఉంది. ఒక్కొండంతా గుట్టంతా తెలియదు అనుకోండి. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక పర్వతం అంతా కర్మ ఉంది. మరి దాన్ని అనుభవించాలంటే జన్మ తీసుకోవాలి అని చెప్తుంది. మరి ఆ జన్మ ఏ రకంగా ఉంది? పరమాత్మ సృష్టిలో 4 రకాలుగా ఉంది. ఏమిటవి? దేవ, మనుష్య, తిర్యక్, స్థావరం. దేవ, మనుష్య, తిర్యక్, స్థావర.
అత్యధిక పుణ్యం ఉంటేనేమో దేవతలుగా, పుణ్యం పాపం కలిసి ఉంటేనేమో మానవులుగా, మనుషులు. పాపమే ఉంటే మాత్రం జంతువులుగా, ప్రకృష్టమైన పాపం ఉంటే స్థావరములుగా అని స్థావరం. చెప్తారు. ఉమ్. స్థావరం అంటే ఏంటి? చూడండి, కదలకుండా ఉండదు. స్టేషనరీ అంటాం, కదలనిది అని అర్థం అనమాట. ఉమ్. కదలని పర్వతాలు, కొండలు ఇలాంటి. సరే, బాగుందండి. మరి అనేక జన్మల నుంచి చూడ ఆ సంచితం ఎప్పుడు కరగాలి అంటే దాని నుంచి పరమాత్మ కొంచెం ఒక పిడికిలు తీసుకొని ముందు పెట్టాడు, అనుభవించు అని. దాన్నే ఉమ్. మనం ప్రారంధము ప్రారంభం. అంటాం. ఉమ్. ఈ జన్మలో మనం అనుభవించాల్సింది. ఉమ్. మరి ఇప్పుడు ఈ జన్మలో కూడా కొంత చేసుకుని ఏదో ఉంటుంది కదా. ఉమ్. ఇది ఏమవుతుంది? ఇంతకుముందు ఉన్న ఆగంగం. సంచి ఏడవుతుంది. ఆల్రెడీ ఆ సంచితమే కొండలాగా ఉంది. ఉమ్. దానిలోని కొంత అనుభవించు అని పరమాత్మ ఈ జన్మ ఇచ్చాడు. ఇది ప్రారంధం అన్నాము. ఇప్పుడు చేసుకునే కర్మ మళ్ళీ ముందు దానికి యాడ్ అవుతుంది, ఆగామి. ఏమండి ఇప్పుడు ఇన్ని జన్మలంటే ఎప్పుడు దీనికి ఫుల్ స్టాపు? ఎప్పుడు అయిపోతుంది ఇది? ఎలా చెప్పగలము అంటే అది చెప్పలేమయ్యా. ఆ కర్మ ఎప్పుడు మొదలైందో కూడా మనం చెప్పలేము. అందుకే దాన్ని అనాది అని అన్నారు. అనాది అంటే అజ్ఞాత ఆది. వి డు నాట్ నో ద బిగినింగ్ ఆఫ్ ఇట్. అందుకనే అనాది అని అన్నారు. సరే, మరి ఈ పాపకర్మైనా పుణ్యకర్మైనా భగవాను చేరుకోవడం కోసం అడ్డంకే కదా. ఈ రెండు పోతేనే పరమాత్మ యొక్క మోక్షం లభిస్తుంది. పరమాత్మ దగ్గర వెళ్ళడము, ఆయనకు సేవ చేయడము, ఆ లోకం ప్రాప్తి జరుగుతుంది. అదేంటండి పుణ్యం కూడా అంటే పుణ్యం కూడా అడ్డే అని చెప్పారు. మనం పుణ్యం చేస్తే ఏమవుతుందండి? స్వర్గ సుఖాలు అనుభవించాలి. ఆ స్వర్గంలో ఎంతకాలం ఉంటాం? ఏదో మన పుణ్యం అయిపోయేదాకా ఉంటాం. అది అయిపోగానే మళ్ళీ మర్త్యలోకే విశంతి, మళ్ళీ ఈ భూమి మీద పడుతున్నాం. మర్త్యలోకము అంటే మరణించే స్వభావం మరణించే లోకం. గల వాళ్ళు ఉండే లోకం అని అర్థం. ఈ భూమి మీద ఎవడు ఉమ్. పుట్టినా కొంతకాలానికి మరణించాల్సిందే. ఇక్ష్వాకు, మాంధాత వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలారు, లక్షల సంవత్సరాలు ఏలారు. ఉన్నారా వాళ్ళు ఇప్పుడు? లేదు. ఎన్ని వేల సంవత్సరాలున్నా, లక్ష సంవత్సరాలున్నా మరణించవలసినదే. మరణించే స్వభావం కలవారు ఉండే ప్రదేశానికి మర్త్యలోకం అని పేరు. అందుకని దేవతలు భూమండలం మీదకి వచ్చినా కూడా పాదాలని భూమికి కిందకి. అంటించకుండా పైనే ఉంటారు. అది అంటింది అనుకోండి, అంటిపోతుంది వాళ్ళకి ఇంకా. కాబట్టి పైనే ఉంటారు వాళ్ళ దేవతలు. అలా. సరే, మరి ఇది ఎలా అంటే దానికి ఒక మార్గం కూడా చెప్పారు. ఆ మార్గము వేదాంతాల్లో చాలా సుస్పష్టంగా ఉన్నప్పటికీ కానీ అది రహస్యం, అంటే గుప్తంగా ఉంది. ఎక్కడుందో కష్టం తెలుసుకోవటం. దాన్ని ఉపనిషత్తు రూపంలో చెప్పారు. దాన్నే మన గోదాదేవి తిరుప్పావేలో ఒక భాషణంలో అందించి మాయనై మన్ను మన్ను. వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை యమునే. துறை ஆயர் குளத்தினில் தோன்றும் குலவிளக்கை తాయకుడ తాయకుడగలు విడక్కం చేయద దామోదరనై అని చెప్తూ మనము పరిశుద్ధంగా వెళ్ళి వాయినాల్ పాడి మడత్తినాల్ సిందిక్క తూమడు తూయి అని ముందుగా చెప్పింది. అంటే ఒక పుష్పాన్ని సమర్పించి నోరార పాడి మనసారా చింతిస్తే మన పాపాలన్నీ ఏమవుతాయి? తీనిల్ తూసాగం చెప్పేది రింబావాయ్, అగ్నిహోత్రంలో వేసినటువంటి దూదిలాగా మాడిపోతాయి. అవన్నీ కూడా ఉండవు అవన్నీ అని చెప్పి. ఏది కొండలాగా ఉన్నంత కర్మ పోతుంది అని చెప్పింది. ఆ కొండలాగా ఉన్నంత కర్మ ఎప్పుడు తగ్గాలి అంటే కోటి కల్పాలైనా సరే పాపమైనా పుణ్యమైనా అనుభవించి తీరాల్సిందే. పాపము అనేది ఇనుప సంఖ్యలు, పుణ్యము అనేది బంగారు సంఖ్యలు. ఏవైతే ఏమి బంధనంలో వచ్చడానికి ఏవైతే ఏమి కదా. కాబట్టి రెండు బంధనాలే. బంధనం అంటే బంధించి పెట్టేది. ఎందులో? ఇలాంటి శరీరాలు బంధించి పెట్టేది. ఇలాంటి శరీరాలు బంధించి పెట్టడం వల్ల మళ్ళీ జన్మలు ఇవన్నీ వస్తుంది. మరి ఏమిటి అంటే ఆచార సమాశ్రయణము, ఆచారాన్ని సేవించడము, తద్వారా లక్ష్మీదేవి పురుషకారం ద్వారా పరమాత్మ శ్రీచరణాల్లో శరణాగతి చేయటము. అప్పుడు ఈ జీవుడికి మోక్షం అండి. అలా చేయటం వల్ల అలాగే ఏం చెప్పారు ఇక్కడ? 3 రకాల విధాలు చెప్పారు. ఆ 3 రకాల క్రియలలో ఏం చెప్పబడుతుంది? ఏమన్నారు? ఫస్ట్ ఒక పువ్వు విసిరి అని చెప్పింది గోదాదేవి. ఓ పువ్వు పెట్టి అని చెప్పలేదు, పువ్వు విసిరి అని చెప్పింది. అలాగే నోరార పాడి అంది, మనసారా చింతించి అంది. అసలు మనం చేసే క్రమం అంతా రివర్స్లో ఉంది. గోదావరి చెప్పింది మొత్తం కూడా రివర్స్లో చెప్పింది. ఇదేంటండి ఇట్లా? ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వచ్చారు, మీకు నమస్కారం పెట్టాలంటే ఒక పలానా వారు వచ్చారు అని తెలియాలి కదా. ఇంద్రియాల ద్వారా చూడాలి, మనసులో వీరికి నమస్కారం పెట్టాలనుకోవాలి, అలాగే నమస్కారం పెడుతూ నమస్కారం అండి అనాలి కదా. మనస వాచ వాచ కర్మణ. కర్మ.
ఈ మూడు ఉన్నాయి కదా లోకంలో. మరి ఇదేంటి ఇలా చెప్పింది గోదాదేవి? ఎలా చెప్పింది? కర్మణ వాచ మనస. మనస. ఇలా ఎక్కడ జరుగుతుందా లోకంలో? ఎక్కడ జరగదు. మరి ఎందుకు చెప్పింది గోదాదేవి ఇలా అంటే, పరమాత్మను చూస్తున్నప్పుడు ఆయన చూసినటువంటి ప్రీతితోని ఏది ముందు ఏది వెనక అనేది ఆలోచించకుండా, ఆయన చూడగానే ఆయన యొక్క అనంత కళ్యాణ గుణములు మనలో కలిగి, మనం ఏది ముందు ఏది వెనక తెలియకుండా అక్కడికి వెళ్ళి పుష్పం సమర్పించేంత ఓపిక కూడా లేకుండా ఇక్కడి నుంచే విసిరేయటం అనమాట. అలా విసిరేసి ఆ తర్వాత మనసు నోరారా కీర్తించి మనసారా చింతించి, అంటే వ్యత్యస్తమైంది క్రియ. ఎందుకు వ్యత్యస్తం అంటే ఆ పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రీతి వల్ల. అంత ప్రీతి మనకి ఎప్పుడు కలుగుతుందండి? అంత ప్రీతి కలగాలంటే, అనంత కళ్యాణ గుణాత్మకుడు అని పరమాత్మను అన్నామంటే, ఈ ర్యాకులో ఉన్న గ్రంథాలన్నీ చదివినా కూడా కదులుతున్నా మనకు కలుగుతున్నట్టు చెప్పలేం. కలగాలి యాక్చువల్గా. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు వింటూ ఉన్నప్పుడు హృదయం ద్రవించాలి. ఆయన యొక్క సౌశీల్యం ఏంటి ముందు వస్తుంది శ్రీరామాయణంలో. ఆయన యొక్క సౌశీల్యం అనే గుణం తలుచుకున్నా అంటే ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటామండి? ఇతిహాస పురాణ జ్ఞానం లేకుండా పరమాత్మ కళ్యాణ గుణాత్మకుడు, ఆయన గురించి చింతించండి, ఆయన గురించి ఆలోచించండి అంటే ఎవరికి ఎప్పుడు వస్తుంది? రాదు. పెద్దల దగ్గర కూర్చోవాలి. అందుకని శ్రీరామాయణాన్ని కాలక్షేప గ్రంథం అన్నారు. ఏదో పుస్తకం పెట్టుకొని శ్లోకము తాత్పర్యం అయిపోయింది కాదు. కాలక్షేప గ్రంథం అని మన సంప్రదాయంలో దీనికి పేరు. అంటే గురుముఖత ఒక్కొక్క శ్లోకానికి కందడై రామాచార్యులు వెళ్ళినప్పుడు ఏ సందర్భంలో తిరుప్పావాయికి ఆరాయణపడి అని గ్రంథం ఆవిష్కరణ చేశాం గోష్ఠి ద్వారా, శ్రీ సంప్రదాయ గోష్ఠి ద్వారా చేసినప్పుడు తాతగారింటికి వెళ్ళి అక్కడ ఆయన ద్వారా ఆవిష్కరణ చేశాం. అప్పుడు ఒక టాపిక్ వచ్చినప్పుడు ఏమిటి ఆ టాపిక్ అంటే, ఎంత గొప్పది శ్రీరామాయణం అంటే వాల్మీకి మహర్షి ద్వారా అందినది, చిదంబక బ్రహ్మ యొక్క వరం ద్వారా వచ్చినటువంటి గ్రంథం. అందులో చెప్పిన ప్రతి శ్లోకం కూడా పరమాత్మకు సంబంధించింది, భావతత్వములకు సంబంధించింది, ఆచార్యుడికి సంబంధించింది, జీవాత్మకు సంబంధించింది, లేదా ఉపాయ సంబంధించింది. ఇవే ఉంటుంది తప్ప ఇవి లేని ఏ శ్లోకము ఉండదు. అందుకని శ్రీరామాయణంలో ప్రతి శ్లోకానికి వ్యంగ్యార్థం అని ఉంటుంది. పైకి కనిపించే అర్థాన్ని వాచ్యార్థము అంటాం. రాస్తాను ఇక్కడ. వాచ్యార్థము, ఇంకోటి వ్యంగ్యార్థము. వాచ్యార్థము అంటే ఒక శబ్దాన్ని అనుసరించి వచ్చేటువంటి ఒక అర్థము, అది అర్థమైపోతుంది. వ్యంగ్యార్థం అంటే ఇక్కడ వ్యంగ్యం అంటే ఏదో హేళన అని అర్థం కాదు. ఇక్కడ వ్యంగ్యార్థము అంటే లోపల గుప్తంగా ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి అర్థము అని అర్థం. అది ప్రతి శ్లోకంలో కూడా చాలా చాలా స్పష్టంగా ఆ కోణంలో మనం దాన్ని చూడాలి అని చెప్తున్నారు. అంత గొప్పమైనటువంటి శ్లోకాలు శ్రీరామాయణంలో మనకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఈ విషయాలు అంటే, అందులో ఉన్నటువంటి ఆ విషయాల్ని గురుముఖత సేవించినప్పుడే దాంట్లో ఎంత రసమైన అర్థాలు ఉన్నాయి, ఎంత భావగర్భితములు ఉన్నాయి మనకు తెలుస్తుంది తప్ప ఏదో శ్లోకాలు ఇలా దానివల్ల కూడా ప్రయోజనం ఉంది, ప్రయోజనం లేదని కాదు. వచనం చదివినా శ్లోకాలు చదివిన ప్రయోజనం ఉంది. కానీ పరమాత్మ కళ్యాణ గుణాలు తలుచుకొని మన మనస్సు కరిగిపోయి ద్రవించి కంట వెంట నీళ్లు రావాలి అంటే ఆచారముఖతానే వినాలి. అంత గొప్ప అర్థాలు అందులో ఉన్నాయి అన్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. దివ్య దేశాల్లో మడపల్లి కైంకర్యం అని చెప్తారు. మడపల్లి కైంకర్యం అంటే వంట చేసేది కదా. శ్రీరంగ దివ్యక్షేత్రంలో కాంచీపురంలో గ్యాస్ స్టవ్లే ఉండవు కదా, ఇప్పటికీ కట్టెల పొయ్యిలో వంట. ఆ వంట చేసేటువంటి స్వామికి ఉండే ఎలిజిబిలిటీ ఏంటో తెలుసున్నా ఎవరికైనా? లాస్ట్ టైం 1.5 years బ్యాక్ శ్రీరంగం వెళ్ళినప్పుడు అక్కడ ఒక భావతత్వాలు ఉండేవారు, వాణి గారు అని. షీ స్టేయింగ్ దేర్. తను అసెంచర్లో ఎంప్లాయీ, డెలివరీ మేనేజర్ ఉండి 8 years బ్యాక్ జాబ్ వదిలేసి శ్రీరంగంలోనే ఉంటూ తిరుమల కైంకర్యంలో ఉంది. వారు ప్రతి సన్నిధి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక స్వామిని చూపించారు. ఈజ్ ఎ యూకే రిటర్న్, యూకే నుంచి రిటర్న్ అయ్యారు. మొత్తం శిఖ ఇదంతా ఉంది. చక్క గ్రంథాలన్నీ సేవించి పెరుమాళ్ళకి ఆ వంట దాంట్లో 4 క్రైటీరియాస్ చెప్తారు. దానికి గీతాభాష్యం సేవించి ఉండాలి, శ్రీభాష్యం సేవించి ఉండాలి, అలాగే తిరువాముజి అయి ఉండాలి, అలాగే శ్రీరామాయణ కాలక్షేపం అయి ఉండాలి. ఈ 4 కాలక్షేప గురుముఖత అయితే అక్కడ మరప్పళ్ళలో కైంకర్యం చేసే ఒక రెస్పాన్సిబిలిటీ. మరి ఇప్పుడు ప్రతి దేవాలయాల్లో చేసేవాళ్ళు అట్లా ఉన్నారా అండి?
మనం ఆలోచించుకోవాలి. ఎంత గొప్ప సేవ అది. సాక్షాత్తు మనం చేసి వండిన పదార్థాన్ని అక్కడ ప్రాణాస్వాతం ప్రాణస్వహ అపానస్వహ ఉదానస్వహ సమానస్వహ అని పరమాత్మ చూపిస్తూ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి అని పరమాత్మ నోటితో తినిపిస్తున్నటువంటి భావన ఎంత పవిత్రంగా చేయాలి మరి ఆ పదార్థాన్ని. అంటే వాడికి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి ఆ చేసేవాడికి. అంటే అవన్నీ కాలక్షేపం చేసి ఉంటే మనం ఏం చేస్తున్నాం అంటే అంత రూల్స్ ఉన్నాయండి ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నాయా లేవా అంటే మనం ఏం చెప్పలేం, దాని గురించి మాట్లాడలేం. కానీ గత 60-70 ఇయర్స్ వరకు బ్యాక్ కూడా అంత ఇదిగా ఉంది. ఎందుకు దీని విషయం ఇంత లోపలికి చెప్పుకుంటున్నాము అంటే శ్రీరామాయణంలో ఒక్కొక్క శ్లోకము చాలా మహిమాన్వితమైనది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే ఇందులో ఉచ్చరించే ఒక్కొక్క అక్షరానికి పాతకాలను నశింపజేసే శక్తి ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా కోట్ల జన్మల్లో ఎలా పుట్టామో మనకేమో తెలుసా? ఓ జన్మలో డైనోసార్ అయి ఉంటాం, ఓ జన్మలో ఇంకేదో అయి ఉంటాం, ఓ జన్మలో అందరినీ పీడించే ఒక మినిస్టర్ అయి ఉండొచ్చు, ఓ పొలిటీషియన్ అయి ఉండొచ్చు, చెప్పలేదు కదండి, ఏదో అయి ఉండొచ్చు. ఎన్ని పాపాలు చేశామో, చేయకుండా అపచారాలు, భగవదపచార భాగవతపచార అసహ్యపచార ఎన్ని చేసి ఉంటామో మనకే తెలియదు. మరి అవన్నీ ఎలా నివృత్తి కావాలి? ఒక చిన్న ఉదాహరణ. వంట వండేటప్పుడు కొత్త బియ్యం పాత బియ్యం అని రెండు ఉంటాయి కదా. పాత బియ్యం అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు. కొత్త బియ్యం అనుకోండి కొంచెం సెట్ అయ్యేదాకా 2 గ్లాసుల 200 గ్లాసుల వాటర్ చూస్తాం. ఓ 2-3 రోజులు చూసిన తర్వాత తెలిసిపోతుంది ఎట్లా ఎండాలి. ఎంత కర్మ ఉందో దాని దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే బాబు ఇంత ఉంది అంటే నువ్వు ఇంత ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. వరే ఇది నీ కర్మ, ఇది బ్యాడ్ కర్మ ఇది, సో నువ్వు ఈ జపం చేయి, ఈ హోమం చేయి, ఎస్ చేసుకోవచ్చు. ఎంత ఉందో తెలియనప్పుడు ఏం చేస్తామండి కదా. కాబట్టి సంచితం అంటే అగో అంత కర్మ, అందులో కొంత అనుభవించడానికి వచ్చింది ప్రారంభము. మళ్ళీ ఇప్పుడు చేసేటువంటి కర్మ దానికి యాడ్ అయ్యి ఆగామి, ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. కాబట్టి దీని నుంచి ఈ సర్కిల్ తిరుగుతూ ఉంది. దీని నుంచి బయటికి వెళ్ళాలంటే దీన్ని ఫోర్స్ని జంప్ చేసే ఏదో ఒక ఫోర్స్ మనల్ని లాగాలి. రాకెట్ పైకి వెళ్ళాలంటే భూమి గురుత్వాకర్షణ ఛేదించుకొని ఒక సెకండ్కి 11.8 కిలోమీటర్ స్పీడ్లో వెళితేనే అది పోగలుగుతుంది. వన్స్ ఒకసారి దాటిపోయిన తర్వాత కక్షలోకి ఇక అక్కర్లేదు ఎనర్జీ, ఆ ఎనర్జీతోనే అది కక్షలో ఆర్బిట్లో తిరిగేస్తుంది కదా. మరి మనం ఈ భూమి నుంచి బయటికి రావాలంటే ఆచార్యుడు అనేవాడు ఉండాలి. వాడు ఈ సంసార చక్రం నుంచి లాగగలడు. అలా లాగే ఒక్కసారి ఆర్బిట్లో ప్రవేశపెడితే ఇంక మొత్తం ఆనందమే, ఇంకా పరమాత్మ వైకుంఠం చేరుకోవడమే. అలాగే ప్రాసెస్సే చాలా ఇంపార్టెంట్. అందుకనే మనందరం వీటిలో కలుసుకుంటున్నాం ఈ గ్రూప్ ద్వారా. అందుకే చాలామంది వేదాంతం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ తిరువాయిమొഴി ఇవన్నీ సేవాకాలం చేస్తూ ఇవన్నీ గడుపుతూ పెద్దల ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. ఏం చెప్పింది గోదాదేవి? మనసా వాచా కర్మణ చేసే ప్రతి పనిలో ఇగో దీనివల్ల నాకు ప్రయోజనం, దీనివల్ల నాకు ప్రయోజనం అని ఆశించకు, ఆ బుద్ధిని త్యాగం చేయి అని చెప్పింది గోదాదేవి. అదే ఉపనిషత్తు కూడా చెప్పింది. ఏమిటా త్యాగాలు? 3 రకాల త్యాగములు అని చెప్పుకున్నాం. ఏమిటవి? కర్తృత్వ త్యాగము, మమతా త్యాగము, ఏమైంది? కర్తృత్వ మమత ఫల, కర్తృత్వ త్యాగము, తర్వాత మమతా త్యాగము, తర్వాత ఫల త్యాగము. ఈ 3 చేయాలి. కర్తృత్వ త్యాగము ఇది నేను చేస్తున్నాను అన్న బుద్ధి పక్కన పెట్టండి. మమతా త్యాగము ఇది నాకు సంబంధించింది, నా కుటుంబానికి సంబంధించింది, అది కూడా వదిలేసేయండి. ఫలత్యాగము దీనివల్ల నాకేదో ఏది చేసినా, ఈవెన్ న్యూటన్ 3rd లా కూడా మనకు చెప్తుంది చర్యకి ప్రతిచర్య. ఒక బంతిని కింద వేసి కొడితే ఏమవుతుంది? మళ్ళీ పైకి పంప్ అవుతుంది. ప్రతి దానికి యాక్షన్ రియాక్షన్ అనేది ఉంది. మీరు చేసినటువంటి ఏ పారాయణ, ఏ శ్లోకము, ఏ భగవన్నామము, ఏ నమస్కారము వృధాగా పోదు పోదు పోదు. ప్రతి దానికి ఒక ఫలం ఉండియే తీరుతుంది. కానీ దీనివల్ల నాకేదో ఫలం ఉన్న బుద్ధి నీ మనసులోంచి తీసేసాం, దాన్ని తీసేయమని చెప్తున్నాను. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా అదే మాట, తిరుప్పావైలో గోదాదేవి చెప్పినా కూడా అదే మాట చెప్పింది. ఈ 3టిని త్యాగం చేయండి. అలాగే గోదాదేవి చెప్పింది అనమాట. ఇలా మనం చేస్తే ఏమవుతుంది? ఆ కొండలాగా ఉన్న సంచితం అంతా కాస్త అగ్నిహోత్రంలో వేసిన దూదిలాగా మాడి మసైపోతుంది. ఒక కర్రలాగా అని చెప్పొచ్చు కదా.
కర్ర వేస్తే అగ్నిహోత్రంలో ఏమవుతుందండి? ఏమవుతుంది? బూడిద కన్నా ముందు ఒక స్టేజ్ ఉందిగా, బొగ్గు అవుతుంది, కార్బన్ కదా. కర్ర మాడిపోయి ఒక బొగ్గు అవుతుంది. బొగ్గు మాడిపోయిన తర్వాత బూడిద అవుతుంది. అంటే ప్రతి స్టేజ్లో ఏమవుతుంది ఇక్కడ? ఒక రెసిడ్యూ అనేది ఏదో ఒకటి ఉందా లేదా? ఉంది. కానీ దూది వేసినప్పుడు ఏమవుతుందండి? మొత్తం అసలు కనిపించదు, ఇంకా రెసిడ్యూ అనేది కనిపించదు అనమాట. సో అలా మనం ఈ బుద్ధితో చేస్తే, ఈ మూడింటిని త్యాగం చేసి, అందుకనే మనం చెప్తారు భాగవత ఆచార్య కైంకర్య రూపేణ భగవత్ ప్రీత్యర్థం కరిష్యే, ఇది చేస్తున్నాను. భాగవత ఆచార్య కైంకర్య రూపం భగవత రూపేణ భగవత బలేన అని మనకు పాంచరాత్ర శాస్త్రంలోనూ ప్రతి దాంట్లోనూ మన వాళ్ళు చెప్తారు. ప్రతి దానికి ఏ కథ చేసినా కూడా భగవత్ ప్రీత్యర్థం. మనం కోరుకుంటే 10 రూపాయలు, ఆనిస్తే 1,00,000 రూపాయలు. మనం అడిగినప్పుడు పరమాత్మ అనుకుంటాడు, అయ్యో వీడు ఇది అడిగాడా, అయ్యో నేను ఎంతో గొప్పదిద్దాం అనుకున్నాను వీడికి, వీడు పోయి ఇది అడిగాడు ఏంటి వీడు. మనం అడిగే కోరికలన్నీ కూడా ఎట్లా ఉంటాయి? చాలా పరమాత్మ దృష్టిలో చాలా చిన్నవి కదా. ఒక కారు, ఓ బిల్డింగు, ఓ అందమైన భార్య, ఓ పిల్లలు, ఓ ఉద్యోగం, ఇవన్నీ చిన్న చిన్నవి. అంతకన్నా ఎంతో గొప్పది ఇద్దామని నేను వీడికి అనుకుంటే, వీడు కాస్త పోయిపోయి స్వామి నాకు ఇది అని అంటే చిన్నది కోరుకున్నాడు అని తలపట్టుకున్నాడు పరమాత్మ. సరే, మరి వాడు కోరుకున్నప్పుడు ఏం చేయాలి? ఇయ్యాలి. తద్వారా ఏమవుతుంది? మళ్ళీ కర్మ బంధాలని మనం పడివేస్తుంది. ఏమవుతుంది? కోరుకున్న ప్రతిదీ ఒక రెడ్ కార్పెట్ లాగా మళ్ళీ వచ్చే జన్మకి దాబాబుద్దా అని మళ్ళీ ఆహ్వానిస్తుంది. మళ్ళీ దాంట్లో కష్టాలు నష్టాలు ఇవన్నీ. ఎలా అంటే ఈ ప్రాసెస్ ద్వారానే, ఈ భగవంతుని కళ్యాణ గుణాలు తెలుసుకోవడం ద్వారా, ఈ అర్ధపంచక జ్ఞానం కలగడం ద్వారా. ఏమిటి అర్ధపంచక జ్ఞానం? ప్రతి శాస్త్రం చెప్పేది ఈ 5 చెప్తుంది. ఏమిటి 5? స్వస్వరూపము, పరమాత్మ స్వరూపము, ఉపాయ స్వరూపము, విరోధి స్వరూపము, ఫలస్వరూపము. దీనికి అర్ధపంచక జ్ఞానము అని పేరు. పరస్వరూప, స్వస్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూప. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్తి ఉపేయం ఫలం ప్రాప్తేః వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః అని శ్లోకం. ఏ శాస్త్రమైనా సరే, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు అన్నీ ఏం చెప్తున్నాయి? ఈ 5నే చెప్తున్నాయి. పరమాత్మ ఎలాంటి వాడు, ఆయన స్వరూపం ఎలాంటిది, మనం ఎలాంటి వాళ్ళము, ఆయనకు మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అంత గొప్పవాడిని చేరుకునే మార్గం ఏమిటి, ఉపాయ స్వరూపము. ఆ మార్గంలో మనకు విరోధులు ఏమిటి, మనల్ని అడ్డుపడేది ఏమిటి, ఈ సంసార బంధాలు. అలాగే ఫలస్వరూపము, ఆయన చేరుకున్నాక మనకు కలిగేటువంటి మోక్షం ఎలా ఉంటుంది, ఎలా మనం లౌకికంగా కోరుకునే కోరికల కన్నా కూడా గొప్పది ఆ మోక్ష స్వరూపము అని ఈ 5 గురించి చెప్పేదానికి అర్థపంచక జ్ఞానము అంటారు. ప్రతి దాంట్లో కూడా అర్థపంచక జ్ఞానమే తెలియజేయబడుతుంది అని మన పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు. సరే, మనం మళ్ళీ మొదటికి వస్తే, కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం చూసుకున్నాం. ఆ తర్వాత పరమాత్మ ఇంద్రియాలను ఇచ్చాడు. ఇంద్రియాల ద్వారా ఏం చేయమన్నారు? పరమాత్మను ఆరాధించి ఆయన్ని చేరుకోవడానికి ఒక సాధనములు, అక్రీత లభ్యేషు. సాధనములు అంటే ఇంద్రియములు, 11 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఇంకొకటి అంతఃకరణము అన్నారు. అంటే మనస్సు అని అర్థం, బయటికి కనిపించదు కాబట్టి అంతఃకరణం, మనస్సు. 11 ఏకాదశ అంటారు. 11 ఇంద్రియాల ద్వారా మనము పరమాత్మను చేరుకునే ఒక విధానము. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏమండి, మరి పరమాత్మను చేరుకోవాలంటే ఎప్పుడు ఉద్యోగం, వ్యవసాయం ఇవన్నీ మానేసి ఎప్పుడు అదే రూమ్లో కూర్చొని పరమాత్మనే, అలా కాదు. దాని అర్థం, ఏది చేసినా కూడా ఇది భగవంతుని అనుగ్రహంతో నాకు లభించింది. ఈ ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఇది ఏదైనా సరే భగవంతుని అనుగ్రహంగా నాకు లభించింది. ఇది ధర్మబద్ధంగా నేను చేయాలి, ఈ పని చేయాలి. దీని ద్వారా సంపాదించిన దాన్ని ధర్మానికి ఖర్చు పెట్టాలి. నా సంతానం కూడా ఇందులో వర్తించాలి. పరమాత్మ తిరువారాధన, ఉత్సవాల్లో పాల్గొనటము, అలాగే పరమాత్మకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడము, పారాయణ చేయటము, ఇవన్నీ ఇలా మనం కాలాన్ని గడుపుతూ ఉండటం. ఇవి ఇస్తే మనం ఏం చేసాము?
చెప్పుకున్నాం ఎగ్జాంపుల్. నది దాటరా నాయన అని పడవిస్తే నదీ ప్రవాహానికి రివర్స్లో మనం వెళ్ళి ఆ తీరాన్ని దాటాల్సి ఉండగా, ఓహో నది ప్రవాహం బాగుంది ఇటువైపు హాయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నది ప్రవాహంలోకే మనం వెళుతున్నాం పడవని. ఏమవుతుంది? కష్టపడకుండా ఇప్పుడు తీరాన్ని చేరాలంటే ఏం చేయాలండి? ఆ తెడ్డుతో ఏం చేయాలి? ఆ నదీ ప్రవాహ ఫోర్స్కి రివర్స్లో మనం తెడ్డును కలుపుతూ వెళ్ళాలి. ఆ చేతగాక ఈ ప్రవాహం ఏదో బాగుంది, హాయి ప్రవాహం ఇటు తిప్పేస్తే ఏం చేయకుండా కూర్చున్నా కూడా హాయి వెళ్ళిపోతుంది అని హాయిగా పోతున్నాం. మన జీవితం అంతా అట్లాగే పోతుంది అనమాట. మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు వచ్చేటువంటి సుఖాలన్నీ కూడా ఓహ్ చాలా గొప్ప సుఖం అండి, అన్ని రకాల సుఖాలు అనుభవిస్తూ ఇది చాలా బాగుంది అనుకుంటున్నాం. కానీ ఎడిపోతుంది ఇదంతా? ఇది పోయి నదీనా సాగరో గతి, ఇది సముద్రంలో కలుస్తుంది. కలిసిన తర్వాత అయ్యో అని తీర సముద్రం అంచు వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకోలేని ఒక స్థితిలో మళ్ళీ పడిపోయి మునిగిపోతున్నాం. అంటే ఏం చేయాలి? దీని ద్వారా ఏమర్థమవుతుంది అంటే ఈ ఇంద్రియాలని సక్రమంగా ఉపయోగించి పరమాత్మని చేరుకునే విధానాన్ని చేరుకోవాలి. మరి ఇది ఎలా చేరుకోవాలి? ఏదో ఒకటి ఉండాలి కదా. ఓకే, అది ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జీవాత్మలు ఎలా ఉన్నాయి? మైనపు ముద్రలో ఉన్నటువంటి బంగారు రేణులాగా ఉన్నాయి, బాగుంది. కరచరణాదులు ఇచ్చారు, బాగుంది. మరి అవన్నీ ఇవ్వడం వల్ల మరి ఏం తెలుస్తుందండి? తెలుసుకోవాలి కదా అంటే కాదు కదండి. దీంతో పాటుగా పరమాత్మ వేదాన్ని కూడా ఇచ్చాడు. ఏమండి? వేదాన్ని కూడా ఇచ్చాడు. వేదాన్ని శాస్త్రం అని కూడా మనం అంటున్నాం. శాసనాత్ ఇది శాస్త్రము అర్థం. అంటే మనల్ని ప్రవర్తింపజేయనది, ఇది మంచి ఇది చెడు అని మనకు చెప్పి మనల్ని ఆ మార్గంలో ప్రవర్తింపజేసేది అని అర్థం. అయితే ఈ శాస్త్రం ఇచ్చిన తర్వాత ఈ మనిషి ఏం చేశాడంటే ఈ శాస్త్రం నాకు ఏం మనకు వస్తుంది అని అందులో 3 రకాల దోషాలను చూపించి ఆ వేదాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఏమిటవి ఆ దోషాలు అంటే? అప్రతిపత్తి. ఏమిటది? అప్రతిపత్తి, విప్రతిపత్తి, అన్యథా ప్రతిపత్తి. అండి ఒకసారి చెప్పండి. అప్రతిపత్తి, విప్రతిపత్తి, విప్రతిపత్తి, అన్యథా అన్యథా ప్రతిపత్తి. ఏమర్థమైంది ఇందులో? పత్తి అనేది మాత్రం అర్థమైంది. సరే, సరదాగా అన్నాను. ఏం లేదండి. ప్రతిపత్తి అంటే గౌరవం అని అర్థం, గౌరవం కలిగి ఉంటే అర్థం. అప్రతిపత్తి వేదం మీద గౌరవం లేకపోవడం, మనిషికి వేదం మీద గౌరవం లేకపోవడం. విప్రతిపత్తి అంటే ఏదో అంటే రివర్స్లో కొన్ని అర్థాలు చెప్తుంది ఇది, కొన్ని వేదము ఇందులో నాకేం పనికొచ్చేవి లేవు అని ఒక రకమైన భావం కలిగి ఉండటం. అన్యథా ప్రతిపత్తి అదో రకంగా చెప్తే వేదంలో వీడు ఇంకో రకంగా అర్థం చేసుకోవడం. ఇలాంటివి పెట్టేసి వేదాన్ని పక్కన పెట్టేసాడు మానవుడు. పరమాత్మ ఏం చేశాడు? మనల్ని పుట్టించి ఇంద్రియాలు ఇచ్చి శాస్త్రాన్ని ఇచ్చి ఒరే దీన్ని తెలుసుకొని ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది చేయి, ఇది చేయకూడదు అని తెలుసుకొని ఇలా భగవద్ ఆరాధన రూపంలో ఉండి నన్ను చేరుకో అని శాస్త్రాన్ని ఇస్తే వీడేం చేశాడు? మానవుడు ఈ మూడింటిని చూపించి అంటే దాని మీద గౌరవం లేకుండా ఇందులో ఏదో విరోధమైన అర్థాలు ఉన్నాయండి అని అనుకోవడం, అందులో ఒక రకంగా చెప్తే ఇంకో రకంగా అర్థం చేసుకోవడం, వేదాన్ని పక్కన పెట్టేశాడు. అయ్యో పరమాత్మ, అయ్యో ఇంత ఇస్తే వీడు దీన్ని ఉపయోగించుకోలేకపోయాడే అని మళ్ళీ బాధేసి ఏం చేశాడు పరమాత్మ అంటే, ఒక చిన్న ఉదాహరణ. ఒక రాజు ఆ దేశంలో ఒక శాస్త్రాన్ని అమలు చేస్తాడు. అందరూ ఇలా ఉండండి, ఇలా చేయండి అని. ఆ రాజు యొక్క శాసనం అంటే ఏంటి? ఏదో రూల్ పాస్ చేశాడు, దాని ప్రకారం అందరూ ఉండాలి. రాజ్యంలో ఎవరైనా ఆ రూల్ని పాటించకపోతే స్వయంగా తానే వస్తాడు కదా, భటులను వెంట పెట్టుకొని వచ్చి వాళ్ళందరూ దాన్ని ప్రవర్తించేలాగా చేస్తాడు. నయానో భయానో అంటారు కదా, భయపెట్టైనా సరే చేస్తాడు. అలాగే పరమాత్మ కూడా అక్కడ ఉన్నటువంటి స్వామి వైకుంఠంలో ఉన్నవాడు రామకృష్ణాది అవతారాల్లో ఇక్కడికి వచ్చి తన యొక్క స్వరూప రూప గుణ విభూతిని తగ్గించుకొని కదా మనలో ఒకడిగా కనిపించేట్టుగా ఇక్కడికి వచ్చి ఆయన అనేక ధర్మాల్ని ఆచరించి చూపించాడు. ఒరే ఇట్లా కాదు, ఇలా చేయండి అని ఒక థియరీ లాగిచ్చి మళ్ళీ ప్రాక్టికల్గా తానే వచ్చి ఎలాగైతే రాజుగారు రాజుగారు ఇచ్చిన రూల్ని పాటించిన వాళ్లకు తానే నేరుగా వెళ్ళి ఇది చేయండి అని చెప్పినట్టుగా ఆ వైకుంఠం నుంచి పరమాత్మ రామకృష్ణాది అవతారాల్లో వచ్చి ఇలా ఉండండి అని చెప్పి చూశాడు.
అలా ఉన్న వాళ్ళలో గొప్ప అవతారం ఏమిటి అంటే శ్రీరామ అవతారం. ఆ శ్రీరామ అవతారంలో పరమాత్మ తన యొక్క అంశగా నలుగురుగా ఆవిర్భవించాడు. మనందరికీ తెలుసు, శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముడిగా అవతరించి సామాన్య ధర్మాన్ని, లక్ష్మణ స్వామిగా అవతరించి శేషత్వ ధర్మాన్ని, అలాగే భరతుడిగా అవతరించి పారతంత్ర్యాన్ని, శత్రుఘ్నుడిగా అవతరించి భాగవత శేషత్వాన్ని. ఓకేనా? సో ఇవన్నీ మనకు తెలియజేశాడు పరమాత్మ. రాసుకుంటా అంటే ఒకసారి రాస్తాను. సామాన్య ధర్మం రాముడు, శేషత్వం లక్ష్మణుడు, పారతంత్ర్యం భరతుడు, భాగవత శేషత్వం శేషత్వం శత్రుఘ్నుడు. సరే, ఈ పదాలు ఏంటి అని కంగారు పడక్కర్లేదు, మనకు ఎలాగో శ్రీరామాయణంలో వస్తుంటాయి కాబట్టి వాటిని మనం డీప్గా వివరించుకుంటాం. పరాత్పరుడు, అనంత కళ్యాణ గుణాత్మకుడు పరమాత్మ, ఆయనకే చెంది ఉండుట అనేది శేషత్వము. పారతంత్రము అంటే ఆయనకు అనుగుణంగా ప్రవర్తించుట ఇంకో ధర్మము. భాగవత శేషత్వము అంటే భగవద్ ఆరాధన కన్నా కూడా మిక్కిలి గొప్పదైనది భాగవతులకు కూడా సేవ చేయుట, కైంకర్యం చేయుట అనేది. ఇవన్నీ శ్రీరామాయణం మనకు కనిపిస్తాయి ప్రతి చోట. అది మనం ఎలాగూ సంక్షేపంగా వివరించుకుంటాం కాబట్టి లోతుగా వెళ్ళటం లేదు. ఇలా పరమాత్మ శ్రీరామ అవతారంలో ఇవన్నీ చూపించాడు. అప్పుడు వీటిని ఉపదేశం కూడా చేశాడు పరమాత్మ. చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశం కూడా చేశాడు. అలాగే తానే ఈ అవతారం కూడా తీసుకున్నాడు. అవతార సమాప్తి అయిపోయిన తర్వాత, మరి అవతారం అయిపోయిన తర్వాత శ్రీరాముడు ఉండే అవకాశం లేదు కదండి. త్రేతాయుగం అయిపోయింది, శ్రీరామావతారం ముగిసిపోయింది. ద్వాపరయుగం అయిపోయింది, శ్రీకృష్ణ అవతారం ముగిసిపోయింది. మన మాంసనేత్రాలతోని ఆ కాలంలో ఉన్న స్వామిని మనం చూడగలం, ఇప్పుడు చూడలేము. అర్చామూర్తిగా మాత్రమే మనం చూడగలుగుతున్నాం. మరి అది అయిపోయిన తర్వాత దాని గురించి ఎలా తెలియాలి వీళ్ళకి, మానవులకి? ఆ కాలంలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదండి శ్రీరామ అవతారం అంటే. ఉదాహరణకి చరిత్ర మనం తీసుకున్నా కూడా ఎంతో గొప్పవారని చెప్పుకున్నాము. ఎవరు? రామానుజాచార్య స్వామి గురించి, ఆ తర్వాత పరాశర భట్టర్ వారు, ఇంకా ఎంతోమంది పిల్లలోకాచార్య స్వామి వారు, వీళ్ళందరి గురించి మనకి ఎలా తెలుస్తున్నాయి? ఆ కాలంలో ఉన్న వాళ్ళు గ్రంథస్థం చేస్తేనే కదా మనకి ఈ విషయాలు తెలిసింది. లేకపోతే ఆ కాలంలో ఉండి వాళ్ళు పరామర్శించిన తర్వాత అప్పుడున్న వాళ్ళకే తెలుస్తుంది, లేదా వాళ్ళ పిల్లలకు చెప్తే తెలుస్తుంది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ రోజుల్లో వాళ్ళు గ్రంథస్థం చేశారు కాబట్టి ఇప్పటివరకు కూడా మనకు భగవద్ రామానుజ వైభవం మనకు తెలుస్తుంది. మరి ఆ యుగంలో గడిచిపోయిన దాన్ని తర్వాత తరాలకి అందించాలి కదా అని చతుర్ముఖ బ్రహ్మ భావించాడు. చతుర్ముఖ బ్రహ్మలోకంలో కూడా శ్రీరామాయణం ఉంది. ఎలా ఉంది? శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకములతోనే ఉంది. ఎన్ని కోట్లండి? 100 కోట్ల శ్లోకములు. దాన్ని పరమాత్మ చక్కగా ఆ ప్రబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఇది ఎలాగైనా భూలోకంలోకి దీన్ని అందించాలి అనుకున్నాడు చతుర్ముఖ బ్రహ్మ. అనుకొని తన యొక్క కుమారుడు అంటే పరమాత్మ ఆదేశం మేరకు పరమాత్మ ఏం చేశాడు? హే చతుర్ముఖ బ్రహ్మ, ఈ శ్రీరామాయణ వృత్తాంతాన్ని భూలోకంలో కూడా ప్రవర్తింపచేయవయ్యా. ఎందుకు అంటే ఈ యుగం గడిచిపోయిన తర్వాత ఆ విశేషాలు తర్వాత యుగంలో తెలిసే అవకాశం లేదు కాబట్టి దీన్ని ఇతిహాస రూపంలో అందిస్తే తర్వాత వాళ్ళు తెలుసుకొని ఆ ధర్మాన్ని పాటించే అవకాశం ఉంటుంది కదా. శ్రీరామాయణాన్ని గురుముఖత సేవించిన వాళ్ళు ఎవరైనా, శ్రీరామాయణం అర్థాలని చక్కగా మనసులో నింపుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకుంటారా? లేదండి. శ్రీరామాయణాన్ని విన్నవాళ్ళు, గురుముఖత సేవించిన వాళ్ళు, వృద్ధులైన తల్లిదండ్రులు మనకు అక్కర్లేదులే అని తీసుకెళ్ళి ఏదో ఆశ్రమాల్లో పడేయటాలు, లేదా వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది జరుగుతుంది, వీళ్ళు పోతే ఆస్తి వస్తుంది, వీళ్ళనామా రాసుకుందాము అని చెప్పేసి వాళ్ళని కూడా ఏదో రకంగా చంపేద్దాము అనే ఆలోచనలు వస్తాయి ఎవరికైనా? రావు. మన పరివారంలో మన తమ్ముళ్ళలో కానీ మన అన్నయ్యలో కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే
వాడి చావనియండి, నాకు అక్కర్లేదు, నా పుట్టకు శ్రీరామ రక్ష, నేను బాగుంటే చాలు, వాడు నేను ఎందుకు సహాయం చేయాలి, అవును వాడు తప్పు చేశాడు, అనుభవించనియండి అని అనుకుంటాడు ఎవడైనా? అనుకో. అనుకోరు. తప్పులు మానవ సహజం, అది ఎవరైనా చేస్తారు. సరే వాడు ఇప్పుడు కాకపోతే ఇంకొకరి చోట తెలుసుకుంటాడు, మనం ఉన్నాం కాబట్టి వాడికి సహాయం చేయాలి, వాడు 4 మంచి మాటలు చెప్పాలి అని అనుకుంటాం కదా. సోదర ప్రేమ, అలాగే ఒక తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, ఎన్నెన్నో ధర్మాలు మనకు శ్రీరామాయణంలో చెప్పబడ్డాయి కదండి. కాబట్టి చాలా ఉత్తమమైనటువంటి గ్రంథం ఇతిహాసం అది. అది అందాలి అనుకున్నాడు పరమాత్మ. అనుకొని తిరుమల బ్రహ్మకి ఆదేశం చేస్తే ఆయన ఏం చేశాడు, ఆయన కుమారుడు పిలిచాడు. ఎవరైనా? నారద మహర్షి. ఆయనకు పిలిచి చెప్పాడు. చెప్తే నారద నుండి, నాన్నగారు మీకు కదా చెప్పింది నారాయణుడు, మిమ్మల్ని కదా వెళ్ళి భూలోకంలో ప్రచారం చేయమన్నారు, నాకు చెప్తున్నారు ఏంటి అంటే, కరెక్టేరా, 4 ముఖాలతో నేను వెళ్ళి ఇప్పుడు ఉపదేశం చేస్తే ఎవడు వింటాడు, సరే వింటాడేమో కానీ కానీ నీకు ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది కదా. ఏమిటది? చక్కటి సంగీత విద్వాంసుడు నారద మహర్షి, చేతిలో తుమ్మురు ఉంటుంది కదండి. ఇప్పుడు నార్మల్గా ప్రవచనం చెప్పిన దానికి ప్రవచనంలో చక్కటి కీర్తనలు చెప్తూ ఆ కీర్తన పాడుతూ దాని అర్థాన్ని చెప్తూ ఉంటే వినేవాళ్ళకి ఉంటుందా లేదా? వేదాంతం అనేది ఆలోచన అమృతం. వేదాంతం ఎట్లుంటుందంటే ముందు అసలు తలనొప్పి వస్తుంది, అర్థం కాదు. సరే గట్టిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసి కూర్చొని ఎంతో కష్టపడితే ఆలోచన చేసిన కొద్దీ కొంచెం కొంచెంగా అర్థమవుతున్నప్పుడల్లా అమృతంలాగా అనిపిస్తుంది. అది వేదాంతం. సంగీతం ఏంటి? ఆపాత మధురం కదా. ఆపాత మధురం అంటే, పాతం అంటే ఏంటి? పడిపోవడం అని అర్థం. ఆపాత మధురం అంటే చెవిలో పడిపోగానే వినసొంపుగా ఉండేది. ఒక కచేరీ ఉందండి, చక్కటి అన్నమాచార్య కీర్తనలు, చాగరస్వామి కీర్తనలు, ఆ కీర్తనలో ఏం పాడుతున్నారో దాని అర్థం మనకి ఏమైనా తెలుసునా? కానీ అది వింటూ ఉంటేనే అద్భుతమైన ఒక ఆనందం. ఆపాత మధురం అంటే అదనమాట. శబ్దం వినగానే ఆహా ఎంత బాగుంది అని, ఎంత పనిలో ఉన్నా ఒక పావును వినిపోతే బాగుండు అనిపిస్తుంది. అదే వేదాంత క్లాసు అనుకోండి, ఏదైనా పని కల్పించుకొని ఎగ్గొట్టాలి అనిపిస్తుంది వేదాంత క్లాసు అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఓ నారద మహర్షి, మీరు వెళ్ళి చక్కగా దీన్ని ప్రచారం చేయండి, చక్కగా మీరు తుమ్మర వాయిస్తూ చక్కగా అందంగా చెప్తారు కాబట్టి మీరు చెప్తూ ఉంటే చక్కగా వింటారు, ఇప్పుడు మీ ద్వారా ఈ ప్రచారం చేయబడాలి కాబట్టి ఓ నారద ప్రచారం చేయండి అని. అప్పుడు ఆ లోకంలో 100 కోట్ల గ్రంథంలో ఉన్నటువంటి ఆ శ్రీరామాయణాన్ని చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి ఉపదేశం చేశాడు. ఉపదేశం మొత్తం ఏంటి, 100 కోట్ల శ్లోకాలు, 24,000 శ్లోకాలే ఎవరికి వినడానికి టైం లేదు కలియుగంలో కదండి. పోనీ సంక్షేమ బ్రాహ్మణం అన్నా 100 శ్లోకాలు నేర్చుకోండి అయ్యా, ఆదివారం శనివారం అంటే కూడా ఏదో ఖాళీ లేదండి, దొరికేదే వీకెండ్ అని చాలామంది రకరకాల కారణాలు చెప్తున్నారు. నారద మహర్షి మరి మనలాంటి వాడు కాదు కాబట్టి మరి తండ్రి గారు చెప్పిన విషయాన్ని కదా, వారి తండ్రి గారు చెప్పారు. ఫస్ట్ ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ తండ్రి ఎవరు? నారాయణుడు అని ఉపదేశించాడు బ్రహ్మకి, అని శ్రద్ధగా విన్నాడు. ఈయన నారదుడికి ఉపదేశించాడు, అని శ్రద్ధగా విన్నాడు. విని ఇది భూలోకంలో ప్రచారం చేయాలి అని ఆజ్ఞాపన చేశాడు. ఎలా నారద మహర్షి భూలోకంలో దీన్ని ప్రచారం కావించాడు? ఎందుకు వాల్మీకి మహర్షిని ఎన్నుకున్నాడు? ఒకవేళ ఆ లోకంలో ఆ త్రేతాయుగంలో ఒకవేళ మనమే ఉండుంటే మనకెందుకు చెప్పలేదు అని మనం అనుకుంటాం. ఉన్నామనేమో పక్కన పెట్టండి, ఎందుకు అంటే ఏదో కారణం ఉండాలి కదండి. అంత పెద్ద మహానుభావుడు, త్రిలోక సంచారి వచ్చి అంత గొప్పదైనటువంటి ఈ గ్రంథాన్ని ఇప్పుడే చెప్పుకున్నాం, ఎన్నో ధర్మాలు ప్రతిపాదింపబడి ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం అంటున్నారు రామాయణాన్ని. అయ్యా ఇది పవిత్రమైనది, చాలా పరమ పవిత్రమైన చరిత్ర, రామచంద్రుడి చరిత్ర, శ్రీరామాయణ గ్రంథాలు ప్రతి ఇంట్లో ఉండాలి అని అంటున్నారు. పరమ పవిత్రం ఇది. పాపఘ్నం, పాపాలను దహింపజేసేది. వేదైశ్చ సంహితం, వేదంతో సమానమైన, సంహితం అంటే సమానం అర్థం, వేదంతో సమానమైనది. మనం ముందు చెప్పుకున్నాం ఉపబృంహణము అని చెప్పుకున్నాం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్, వేదంలో చిన్నగా చెప్పిన దాన్ని మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో పెట్టినట్టుగా చూపించి చాలా పెద్దగా విస్తారంగా మనకు అర్థమయ్యేటట్లుగా చూపించేది ఇతిహాస పురాణాలు. మరి ఇంత గొప్పది అది చెప్పాలంటే ఎలాంటి వాడికి చెప్పాలి, ఎలాంటి యోగ్యత ఉండాలి? ఏం యోగ్యత ఉంది వాల్మీకి మహర్షి? అసలు ఎవరు వాల్మీకి మహర్షి? అసలు ఆ పేరేమిటి? వాల్మీకి అంటే పుట్టలోంచి బయటకు వచ్చినవాడు, ఆ పేరేంటండి అసలు? ఇవన్నీ విషయాలు మనం రేపటి రోజున చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. అక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః సదాచార్య పురోగమైః మతాచార్యైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. అందరికీ అన్మ్యూట్ చేశానండి. ఇవాళ మనకు కొంతమంది స్పెషల్ గెస్ట్లు కూడా ఉన్నారు. కెమెరా ఎటువైపు తిప్పాను, గుర్తుపెట్టారా వాళ్ళు ఎవరు? అన్నపూర్ణ గారు. మా ఊరు నుంచి ఎవరు వచ్చారు సుకన్యక్క స్వామి? వాళ్ళు డైరెక్ట్ గా మీ దగ్గరికి అక్కడ విన్నారు. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా చెప్పారు. వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ. ఓకేనా? సంతోషం. ఓకే, సరే రికార్డు ఆఫ్ చేస్తాను. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కాస్త అడగండి. ఒక 5 నిమిషాలు మనం దీన్ని పూర్తి చేస్తున్నాం. స్వస్తి.